అంటే వాళ్ళకి సాయం చేయి, వాళ్ళ పక్షాన న్యాయం చేయి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని పని కంటే, దిక్కులేని పిల్లల కంటే, విధవరాండ్ర కంటే నువ్వు చేయదగ్గది ఆ దీనులకు చెయ్యి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. కొంతమంది అంటారు న్యాయానికి కూడా లేదు, ధర్మానికి కూడా లేదు. ఎవడు చెప్పాడు? అదంతా లోకంలో సైతాను సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునే మాట. దేవుని ఎదుట నీవు న్యాయంగా ప్రవర్తిస్తే తప్పకుండా నీకు ఒక్కడి కూడు కాదు, నీ ఇంటి మొత్తానికి కూడు దొరికిద్ది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఇస్తాడు. నేను పచ్చిగా ఓపెన్గా చెప్తున్నా. ఇంకా మధ్యలో పోయే వాళ్ళ జాబితాలు ఇంకా చెప్తున్నానండి. తల్లిదండ్రిని బాధ పెట్టొద్దన్నాడు ఆయన. మీతో చెప్పున్నది ఏం చెప్పాడు మరి? తల్లిదండ్రిని టార్చర్ చేయండి అన్నాడా? సన్మానించండి అన్నాడా? టార్చర్ చేసినోడు కూడా మధ్యలోనే పోతుంది. నేను చెప్పాలా? మళ్ళీ నా మీద కోపడద్దు, రాసుంది అందులో. నిర్గమాకాండం 20వ అధ్యాయం